Question number 1. Solve y double dash plus 3y dash plus y is equal to 12 e power x by using the method of variations of parameter. The method of variations of parameter ద్వారా ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? y double dash plus 3y dash plus y is equal to 12 e power x. సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ మనం దీన్ని ఏ మెథడ్ ద్వారా మనం సాల్వ్ చేస్తాం? ఇది మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్ కాబట్టి మనం ఇక్కడ హెడ్డింగ్ రాసుకుందాం. మెథడ్ నేమ్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్. ఈ మెథడ్ ద్వారా చేస్తున్నాం కాబట్టి గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ y double dash plus 3y dash plus y is equal to 12 e power x. y double dash plus 3y dash plus y is equal to 12 e power x. Okay, by using operator, differential operator. Okay, so therefore by using differential operator ఏంటి ఇక్కడ? y double dash is equal to d square y dash is equal to dy. y double dash అంటే ఎంత? d square y dash అంటే dy. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎంత? డిఫరెన్షియల్ ఆపరేటర్ d is equal to d by dx అన్నమాట. డిఫరెన్షియల్ ఆపరేటర్ d by dx. ఓకేనా? సో దేర్ఫోర్ ఫ్రమ్ 1 నుంచి ఎంత? y double dash అంటే ఎంత? d square y plus 3dy plus y is equal to 12 e power x. y ని ఇక్కడ మనం కామన్ తీస్తే ఇక్కడ d square plus 3d plus 2 1 of y is equal to ఇది 2y, ఇది 2y, so that means 2y. So 2y is equal to 12 e power x. The question is y double dash plus 3y dash plus 2y is equal to 12 e power x. So therefore ఇక్కడ plus 2y. Okay, y double dash and d square y dash and dy. So therefore 2y. So that d square y common is the d square plus 3d plus 2. Okay, above equation is in the form of this equation 2 అనుకుందాం. Equation 1 is in the form of ఎలా ఉంది? పై ఈక్వేషన్ f of dy is equal to r of x రూపంలో ఉంది కదా, r of x రూపంలో ఉంది. సో therefore ఇక్కడ f of d is equal to ఇది d square plus 3d plus 2 r of x is equal to r is equal to 12 e power x. సో therefore ఈక్వేషన్ 1 కి లేదా ఈక్వేషన్ 2 ఇది ఒకటే, దీని యొక్క మోడిఫికేషన్ అన్నమాట ఇది. సో therefore f of dy is equal to q of x యొక్క జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఈజ్ దీనికి సొల్యూషన్ అన్నా దీనికి సొల్యూషన్ అన్నా ఒకటే. ఓకేనా? జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 ఈజ్ y is equal to yc plus yp. సో దేర్ yc వాల్యూ కనుక్కుందాం. ఫస్ట్ వన్ yc. ఓకేనా? yc మీన్స్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. yc means complementary function. Because complementary function అనుకోవాలంటే ఫార్ములా ది auxiliary equation is f of m is equal to 0. f of m is equal to 0 కాబట్టి f of d ఎంత? f of d is equal to d square plus 3d plus 2. So therefore f of m ఎంత? d plus లో m square plus 3m plus 2. So f of m is equal to 0 కాబట్టి 0 అవుతుంది. So that is m square plus 3m plus 2 is equal to 0. So therefore ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి m లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 కి రూట్స్ వచ్చినట్టు చేద్దాం. ఇక్కడ m స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1, ఇక్కడ కాన్స్టెంట్ ఎంత 2. 2 ని 3 వచ్చేట్టు రాయాలంటే 2 1 జ
ఈ రెండింటిని కూడితే 3 రావాలి, ఈ రెండింటిని ప్రోడక్ట్ చేస్తే 2 వస్తుంది మనకి. సో దేర్ఫోర్ 2m² ప్లస్ 2m ప్లస్ 1m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీని నుంచి దీంట్లో m కామన్ తీస్తే m ప్లస్ 2, దీంట్లో 1 కామన్ తీస్తే m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ఫోర్ m ప్లస్ 2 ఆఫ్ m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు -2, ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు -1. సో దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు -1 -2. ఈ m ఈజ్ ఈక్వల్ టు -1 -2 అనేది డిఫరెంట్ రూట్స్. m ఈజ్ ఈక్వల్ టు -1 +1 -1 -2 అనేది డిఫరెంట్ రూట్స్ కాబట్టి yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ -x ప్లస్ c2 e పవర్ -2x. ఇది yc అవుతుంది. సో ycని మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటాం? ఇచ్చినటువంటి ycని మనం ఎలా కన్వర్ట్ చేసుకుంటాం? సో ఇక్కడ మనం yc రాస్తున్నాను. yc ఈజ్ ఈక్వల్ టు c1 e పవర్ -x ప్లస్ c2 e పవర్ -2x. సో yc ఈజ్ ఈక్వల్ టు c1u ప్లస్ c2vగా మనం కన్వర్ట్ చేసుకుంటాం లెట్. సో దేర్ఫోర్ మెథడ్ ఆఫ్ వేరియేషన్ ఆఫ్ పారామీటర్లో వచ్చినటువంటి కాంప్లిమెంటరీ ఫంక్షన్ని yc ఈజ్ ఈక్వల్ c1u ప్లస్ c2vగా కన్సిడర్ చేసుకుంటాం. సో దేర్ఫోర్ u వాల్యూ ఎంత మనకి e పవర్ -x, v వాల్యూ ఎంత మనకి v వాల్యూ e పవర్ -2x. దీని యొక్క డెరివేషన్ ఎంత? బ్రాన్స్కిన్ కనుక్కోండి. v డాష్ ఎంత? -e పవర్ -x, e పవర్ xకి e పవర్ -x, e పవర్ -x, x కోఎఫిషియంట్ ఎంత? -1. v డాష్ ఎంత? -2 e పవర్ -2x, e పవర్ 2x కి e పవర్ 2x, -2x కింద డెరివేషన్ -2. సో దేర్ఫోర్ దీని యొక్క క్రాస్ ప్రొడక్ట్ ఎంత? u v డాష్ minus v dash into v, which is equal to e power -x bracket of -2 to e power -2 minus of u dash and the minus of e power -x, v and the e power -2x. ఇక్కడ చూద్దాం ఇదంతా e power -x, e power -2x, e power -3x అవుతుంది ఇక్కడ. సో దేర్ఫోర్ -2 e power -3x అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, e పవర్ -3x అవుతుంది. సో దేర్ఫోర్ ఎంత అవుతుంది టోటల్గా? ఇది e పవర్ -2x ప్లస్ e పవర్ -x ఎంత? -e పవర్ 3x అవుతుంది. సో దట్ u v డాష్ మైనస్ u డాష్ ఇంటూ v మైనస్ e 3 పవర్ x అవుతుంది. -2 e పవర్ 3xలో 1 e పవర్ 3x తీస్తే -e పవర్ 3x అవుతుంది. నెక్స్ట్ yp కనుక్కుందాం. ఓకేనా? సెకండ్ వన్ yp means particular integral yp is equal to ఓకే ఫార్ములా ఎలా ఉంటుంది? ఇది au ప్లస్ bv. ఇక్కడ ఏ వాల్యూ ఎంత? ఇంటిగ్రల్ ఆఫ్ -v క్యాపిటల్ R బై u v డాష్ మైనస్ u డాష్ ఇంటూ v dx which is equal to ఓకే ఎంత? మైనస్ v అండ్ ఎంత? v means e పవర్ -2x బై ఇక్కడ ఎంత? ఇది దీనికి ఆన్సర్ ఎంత? -e పవర్ 3x -e పవర్ 3x ఇంటూ r అంటే ఎంత? r of x ఎంత? 12e పవర్ x ఇంటూ 12e పవర్ x ఇంటూ dx. ఇంటూ dx. సో మైనస్ క్యాన్సిల్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. ఓకే ఎంత అవుతుంది? ఈ పవర్ పైకి వెళ్తే ఎంత అవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ -2x ఇంటూ e పవర్ ప్లస్ 3x 12e పవర్ x dx అవుతుంది. సో దేర్ఫోర్ ఎంత అవుతుంది? ఇది ఇక్కడ 4 అవుతుంది. e పవర్ x e పవర్ 3x ఎంత? మొత్తం 4x అవుతుంది. 4x నుంచి e పవర్ 2x తీసేస్తే ఎంత? ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ -2x e పవర్ 12 of
e power minus 2x e power 4x dx. 12 into e power 2x dx. 4x నుంచి 2x చేస్తే 2x. 12 into e power 2x కదా, e power 2x by 2. So therefore 6 e power 2x. A value. B value ఎంత? B value ఇక్కడ కనుక్కుందాం. B value ఎంత? B value B is equal to integral of u r by u v dash minus u in v dash into v dx, which is equal to integral of u అంటే plus e power minus x, r అంటే 12 e power x by minus e power minus 3x dx. ఇది పైకి తీసుకెళ్తే ఎంత అవుతుంది? ఇది మైనస్ వస్తుంది. మైనస్ ఆఫ్ e power minus x e power 3x 12 e power x dx. ఇది మైనస్ 12 బయటకు వస్తుంది. మైనస్ 12 ఇంటిగ్రల్ ఆఫ్ e power x e power 3x e power 2x dx. So therefore minus 12 into e power 2x by 2. e power 2x by 2. ఎంత? minus 6 e power 2x. A value. So therefore yp is equal to au plus bv. A value ఎంత ఇక్కడ? 6 e power 2x into u అంటే ఎంత? u e power minus x plus b value minus 6 e power 2x into u value ఎంత? ఇది v. v value ఎంత? e power minus 2x, which is equal to ఇది 6 e power x e power 2x e power x then ఇది minus 6 e power 0 minus 2x 0 అవుతుంది. సో దాని ఎంత అవుతుంది? 6 e power x minus 6 yp వాల్యూ ఇక్కడ తప్పు వచ్చినట్టు అనిపిస్తుంది. yp వాల్యూ చూద్దాం. 1 by f of d into q of x ఫార్ములా చేస్తే 1 by d square minus 3d plus 2 into 12 e power x అంటే 1 by d square 1 plus 3 1 plus 2 into 12 e power x టోటల్గా 6 by 12 e power x ఎంత వస్తుంది? 2 e power x వస్తుంది ఆన్సర్. 6 వచ్చింది, రాంగ్ ఇక్కడ వచ్చింది ఆన్సర్. ఇక్కడ చూడండి, కొంచెం మిస్టేక్ చేసాం. ఎక్కడ మిస్టేక్ చేసామంటే చూడండి, ఇక్కడ e power minus x e power 3x e power x మొత్తం ఇది 4x నుంచి మైనస్ x చేస్తే మైనస్ 3x అవుతుంది. ఇక్కడ ఇది మైనస్ 2x చేసినాం మనం. ఓకేనా? ఇక్కడ 4 ఇక్కడ x అంటే ఎంత? 3x అవుతుంది. 3x అంటే ఎంత? 3x by 3 అవుతుంది. 3x by ఎంత అవుతుంది? 3 1 జా 3 4 జా ఎంత అవుతుంది? ఇది -4 e power 3x అవుతుంది. -4 e power 3x అవుతుంది. b వాల్యూ అయితే b వాల్యూ. a వాల్యూ ఎంత? ఇది కరెక్టే. u వాల్యూ ఎంత? ఇది కరెక్టే. b వాల్యూ ఎంత? b వాల్యూ -4 e power 3x ఆఫ్ b వాల్యూ కరెక్టే. ఎంత ఇది? -4 e power 3x e power 2x e power x అవుతుంది. మొత్తం ఎంత? e power 6 e power x minus 4 e power x 2 e power x అవుతుంది. సో yp is equal to 2 e power x అవుతుంది. ఓకే? సో దట్ ఫర్ y is equal to yc plus yp కాబట్టి y is equal to yc అంత మనకి c1 e power minus x plus c2 e power minus 2x plus 2 e power x. ఓకేనా? yp చెక్ చేసుకోవడం ఎట్లా? 1 by ఇదే ఇట్ ఈస్ ఆన్సర్ అనమాట. ఇది ఆన్సర్.
ఇట్ ఈస్ రిక్వైర్డ్ సొల్యూషన్. 1 by d square plus 3d plus 2 12 e power x కదా. x కోఎఫిషియంట్ ఎంత? d అంట 1 కదా. 1 by 1 square plus 3 into 1 plus 2 12 e power x. So therefore 12 e power x by 5 or 2 e power x అవుతుంది. సో therefore ఆన్సర్ కరెక్ట్. వైపీ వెళ్ళే ఆన్సర్ కరెక్ట్ అనమాట.